కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుసాగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. డైవర్స్లో ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా, వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు.